జిల్లా అధ్యక్షుడు చింతల రామకృష్ణ గారిని క్లుప్తంగా 2 నిమిషాలు ప్రసంగించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ కార్యక్రమం చేశాం. మరి రాబోయే నవంబర్ డిసెంబర్ ఆయన మహిళ నుంచి వచ్చిన ఆలోచన అది స్వీకరించిన రాష్ట్ర కార్యవర్గానికి దాన్ని అమలుపరిచినటువంటి MTS teachers ఐక్యత, 98 teachers MTS teachers ఐక్యత. వేదిక పైన ఉన్న పెద్దలు, వేదిక ముందు ఉన్న పెద్దలు సమాన వేతనం, సమాన వేతనం, సమాన వేతనం. సమాన పనికి సమాన వేతనం, సమాన వేతనం, గౌరవప్రదమైన పెన్షన్ వ్యవస్థ, నా పేరు బుడ్డపు కామేశ్వరెడ్డి, జనరల్ సెక్రటరీ రాష్ట్ర సంఘం. అలాగే మా రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం ద్వారా మేమందరం కూడా ఈరోజు ధర్నా సభలో ఇంతటి పెద్ద కార్యక్రమాలు చేసుకుంటున్నామంటే ప్రభుత్వం కంపల్సరీ గుర్తించాలని మేము కూడా ఈరోజు కోరుకుంటున్నాం. ఎందుకంటే రాష్ట్ర నలుమూల నుండి కూడా వచ్చి ఈరోజు కూడా ఇంతమంది మహిళలు వచ్చారు, ఇంతమంది మేమందరం కూడా వచ్చి ఈరోజు ప్రభుత్వం పైన మేమంతా కూడా ఎందుకు మాకు న్యాయం చేయలేదు అని కోరుకుంటున్నాం. న్యాయం చేయవలసిన బాధ్యత అయితే ప్రభుత్వానికి ఉంది. ఎందుకంటే గత ప్రభుత్వంలో కూడా మనకు మీ వల్లే మాకు తప్పిదాలు జరిగాయి కాబట్టి మళ్ళీ ప్రభుత్వం వచ్చింది కాబట్టి కంపల్సరీగా మీరే కూడా మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. మేము 98 డిఎస్సి ద్వారా ఇంటర్వ్యూకి వెళ్ళాము, క్వాలిఫై అయ్యాము. మొట్టమొదటే మేము క్వాలిఫై అయ్యి ఇంటర్వ్యూకి వెళ్ళాము. తర్వాత సెకండ్ టైము కొంతమందిని కలపడం వల్ల మాకు అన్యాయం జరిగింది. 25 సంవత్సరాలు మేము వెయిట్ చేసాము. 2023లో మాకు ఎంటీఎస్ టీచర్స్గా ఇచ్చారు. అన్ని అర్హతలుండి ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయ్యి ఇంటర్వ్యూకి కూడా వెళ్ళి మేము 70% క్వాలిఫై అయిన మమ్మల్ని ఎంటీఎస్ టీచర్స్గా నియమించడమే కాకుండా సంవత్సరం పూర్తిగా అంతే 11 నెలలు మాత్రమే జీతాలు ఇస్తున్నారు, 1 నెల ఇవ్వట్లేదు. అది కూడా 32,670 రూపాయలు ఇస్తున్నారు మినిమం టైం స్కేలు. మాకు హెచ్ఆర్ఏ కానీ డిఎల్ కానీ ఏమీ ఇవ్వట్లేదు. అయినప్పటికీ మమ్మల్ని సుదూర ప్రాంతాలు దగ్గర 200 కిలోమీటర్లు పంపించి అక్కడ వర్క్ చేయిస్తున్నారు. మా వయసు రీత్యా మేము బీపీలు షుగర్లతో బాధపడుతున్నాము. కాబట్టి మా యందు మానవతా దృక్పథంతో సొంత మండలాల్లో నియమించడమే కాకుండా
ఎంటీఎస్ టీచర్స్ 98 ఎంటీఎస్ టీచర్స్ని రెగ్యులర్ చేయాలని ఇందు మూలంగా మేము ఏంటంటే ప్రభుత్వాన్ని కోరుతున్నాం. జై హింద్. ఉమ్మడి అనంతపురం జిల్లా అధ్యక్షుడు, రాష్ట్ర జాయింట్ సెక్రటరీ. మాకు ఉమ్మడి అనంతపురం జిల్లాలో మేమంతా కలిసినప్పుడు లోకేష్ బాబు గారు యువగలంలో మాకు 2014లో యువగలంలో మిమ్మల్ని అందరినీ రెగ్యులర్ చేస్తాను, అప్పుడు ఇచ్చిన గవర్నమెంట్ పొరపాటు చేసింది, తప్పకుండా మీకు రెగ్యులర్ చేస్తా అన్నాడు. మాకు ఈ యొక్క సభ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే నెంబర్ 1 పాయింట్ వచ్చేసి మాకు రెగ్యులర్ చేయాలి. నెంబర్ 2 రిటైర్డ్ అయిన ప్రతి ఒక్క ఉద్యోగికి మినిమం పెన్షన్ ఇవ్వాలి. అదేవిధంగా 60 సంవత్సరాల నుంచి సర్వీస్ను 62 సంవత్సరాలకు పెంచాలి. సుదూర ప్రాంతాల్లో పనిచేస్తున్న మమ్మల్ని దగ్గరి మండలాల్లో వేయవలసిందిగా మరీ కోరుతున్నాం. సుదీర్ఘ ప్రాంతాల్లో పని చేయాలి అంటే మమ్మల్ని రెగ్యులర్ చేయండి, లేదంటే మీరు ఎంటీఎస్లోనే ఉంచాలనుకుంటే కనుక మమ్మల్ని దగ్గర మండలాలకి ట్రాన్స్ఫర్ చేయాలని మరీ విజ్ఞప్తి చేస్తున్నాం. లోకేష్ బాబు గారికి, చంద్రబాబు నాయుడు సార్కి, పవన్ కళ్యాణ్ గారికి మా ఎంటీఎస్ యొక్క ముఖ్య విజ్ఞప్తి, మమ్మల్ని రెగ్యులర్ చేయండి సార్ ప్లీజ్. దయచేసి ఇప్పటికీ 25 సంవత్సరాలు మేమందరము లాస్ అవ్వడం జరిగింది. మమ్మల్ని అనేక రకాలుగా చాలా నరక యాతన అనుభవిస్తున్నాం. చాలా సుదీర్ఘ ప్రాంతాలకి ప్రయాణం చేయలేక వయసు రీత్యా అందరూ కూడా 50% 55 ఇయర్స్ దాటిన వాళ్ళే ఉన్నారు. ఎక్కువ దూరం ప్రయాణం చేయలేము. ఈ చివరి కాలంలో చివరి క్షణాల్లో అయినా కూడా మమ్మల్ని సంతోషంగా పెడితే కనుక మీ ఫోటోల్ని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాం సార్. మీకు కూడా మేము అన్ని విధాల సపోర్ట్ చేస్తూ ఏ గవర్నమెంట్ వచ్చినా ఎవరికైనా కూడా మేము గవర్నమెంట్ సర్వెంట్లం కాబట్టి తప్పకుండా మీ విన్నపాలు, మా విన్నపాలని ఆలకించి మా యొక్క బాధని, ఆవేదనని అర్థం చేసుకుని మమ్మల్ని వెంటనే రెగ్యులర్ చేయాలని కోరుతున్నాం సార్. నా పేరు బీవీఎస్ లక్ష్మి. నేను విజయనగరం జిల్లా నుంచి వచ్చాను. మనకి నిజంగా స్వాతంత్ర సంగ్రామం తర్వాత, ఉద్యమం తర్వాత అంత గొప్ప ఉద్యమం 1998 98 ఉద్యమమే అయి ఉంటుంది. మాకు 25 సంవత్సరాల తర్వాత ఉద్యోగం వచ్చిందన్న సంతోషం కన్నా బాధ ఎక్కువగా కనిపిస్తున్నది. ఎందుకంటే ఇప్పుడు నా వయసు 59 సంవత్సరాలు. మీరు ఇచ్చిన నిబంధనల ప్రకారం 1 ఇయర్లో నేను రిటైర్ అయిపోతాను. అయినప్పటికీ నాలాగా మిత్రులు చాలామంది ఉన్నారు ఇక్కడ. మమ్మల్ని అందరినీ కూడా చాలా సుదూర ప్రాంతాలకి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. అది చాలా ఇబ్బందికరమైంది. మాకు హెల్త్ రీత్యా బోల్డ్ ఇబ్బందులు ఉన్నాయి. నాకే 59 సంవత్సరాలు అంటే నా మీద ఆధారపడ్డ వాళ్ళు, మా ఫ్యామిలీ పార్ట్నర్స్ వాళ్ళందరికీ ఇంకా నాకన్నా వయసు ఎక్కువే ఉంటుంది. ఇలా సుదూర ప్రాంతాలకి వాళ్ళని తీసుకెళ్తామా, వాళ్ళ కోసం మేము ఉద్యోగాలు మానేస్తామా, రాక వచ్చిన ఉద్యోగాలు అని చెప్పేసి మేము మిమ్మల్ని ప్రశ్నిస్తాను అని చేత మాకు కనీసం దగ్గర మండలాలకి మాకు ట్రాన్స్ఫర్ చేసి, సొంత మండలాల్లోకి మాకు ట్రాన్స్ఫర్లు చేసి మాకు రెగ్యులర్ చేయాలని కోరుకుంటున్నాము. అందరిది అదే ఆలోచన. అందరినీ ఎంటీఎస్ వాళ్ళందరినీ కూడా రెగ్యులర్ చేయాలి. ఇప్పుడు మాకు ఉద్యోగాలు వచ్చిన తర్వాత చాలామంది రిటైర్ అయిపోయారు. ఆ రిటైర్ అయిపోయిన వాళ్ళందరికీ కూడా కనీసం 20,000 పెన్షన్ సదుపాయాన్ని వాళ్ళకి కల్పించాలని కోరుతున్నాను. సమాన పనికి సమాన వేతనాన్ని కల్పించాలి. మేము రెగ్యులర్ వాళ్ళతో సమానంగా ఇంకా వారికన్నా ఎక్కువే చేస్తున్నాముగా భావిస్తున్నాం. ఎందుకంటే మాకు ఎప్పటికప్పుడు డెప్యుటేషన్ అవి వేస్తున్నారు. కాని సమయంలోని మాకు వచ్చే జీతంలోని మళ్ళీ ఆ దారి ఖర్చులు పెట్టుకుని మేము వెళ్ళి రావాల్సి వస్తున్నది. శ్రమతో పాటు శ్రమ, వ్యయ, ప్రయాస రెండింటినీ కూడా మేము ఖర్చు పెట్టాల్సి వస్తున్నది. అంచేత మా యొక్క కష్టాన్ని గుర్తించి మీరు ఎంటీఎస్ వాళ్ళందరినీ కూడా దగ్గర మండలాలని తీసుకొచ్చి, ఈ ముసలి వాళ్ళందరినీ, నా జుట్టు చూడండి, నా వయసును చూడండి, ఎంటీఎస్ ఈ వృద్ధుల్ని, వయసు పైబడిన వాళ్ళందరినీ కూడా కనికరించి మానవతా దృక్పథంతో మమ్మల్ని దగ్గర మండలాలకి తీసుకొచ్చి మమ్మల్ని రెగ్యులర్ చేయాలని మరీ కోరి ప్రార్థిస్తున్నాము. నమస్తే అండి, నా పేరు రమేష్ నాయుడు, ఉమ్మడి చిత్తూరు జిల్లా అండి. నేను నాన్ లోకల్ కింద ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఎగ్జామ్ రాశాను 98లో అండి. 27 సంవత్సరాల తర్వాత నాకు ఉద్యోగం ఇచ్చారు. 750 కిలోమీటర్లో నాన్ లోకల్గా నేను వర్క్ చేస్తున్నాను. ఎంటైర్ మన రాష్ట్ర వ్యాప్తంగా కూడా రమారమే ఒక 70 మంది మాత్రమే నాన్ లోకల్ జిల్లాలో పనిచేస్తున్నారు. ఈ జిల్లాలో పనిచేసే వాళ్ళు కనీసం ఒక్కసారి ఇంటికి వెళ్ళి రావాలంటే 2 నెలలు 3 నెలలు పనిచేయలేరు. మాకున్న దౌర్భాగ్య పరిస్థితి అంటే 3 ఆప్షన్ల కింద గవర్నమెంట్ మమ్మల్ని వాళ్ళ బాల్లో ఎంటీఎస్ టీచర్లు వచ్చిందే కోర్టులో పడిన బాల్లా కొట్టుకుంటున్నారండి. ఫస్ట్ ఏమో 11 నెలలకు ఒకసారి ట్రాన్స్ఫర్ అంటారండి, జనరల్ ట్రాన్స్ఫర్లు. రెండోది ఏమో వర్క్ అడ్జస్ట్మెంట్ అంటారు. 3 డెప్యుటేషన్ అంటారు. ఈ 3 పేర్లు పెట్టి ఒక్క సంవత్సరంలో 30 తిప్పలు 3 చెరువులు నీళ్ళగా మమ్మల్ని వాడుకుంటున్నారు, ఇబ్బంది పెడుతున్నారు. ఇది భావ్యం కాదు.
మాకు జీవో నెంబర్ 27 ప్రకారము ఎంటీఎస్ టీచర్లకు వీలైతే వాళ్ళకు మండలంలో కానీ పక్క మండలాలు ఇవ్వమని ఉంది. దాన్ని ఇంప్లిమెంట్ చేయమని వందలాది సార్లు విజ్ఞాపనలు గవర్నమెంట్కి చెప్పాం, రిజిస్టర్ పోస్టులు పెట్టాం. ఏం చేస్తే కూడా అవి ఫలించట్లేదు. ఇది అన్యాయము. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఒక 70 మంది కన్నా ఎక్కువ లేం. అంతర్జిల్లా బదిలీలు ఎంటీఎస్కి ఎందుకు వర్తించరు? మాకు యాక్చువల్లీ మ్యూచువల్ ఉంటే కూడా మ్యూచువల్ మీకు అప్లై కాదంటారు. అంటే ఒక దేశంలో 2 చట్టాలు ఉంటాయా? ఒక రాష్ట్రంలో 2 చట్టాలు ఉంటాయా? వ్యక్తికి చట్టం మారుతుందా? అంటే రెగ్యులర్ ఉద్యోగాలకు అయితే ఒక చట్టం, ఒక న్యాయము, ఎంటీఎస్కి అయితే ఇంకొక ఎలా వస్తుంది? అలాగా టీచర్ అంటే అందరూ టీచర్లే, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. సమానంగా మనం పనిచేసినప్పుడు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళకు వాళ్ళ ప్రాంతాల్లో ప్రియారిటీ ఇచ్చినప్పుడు ఎందుకు అంతర్జిల్లా బదిలీలు ఇవ్వరు? డెప్యుటేషన్ అంటే 60-70 మంది కానీ ఈ రాష్ట్ర వ్యాప్తంగా జరగలేదు. మొన్న చాలా పారదర్శకంగా మేము డెప్యుటేషన్లు పెట్టాము, అంతర్జిల్లా బదిలీ జరిగామంటారు. చాలా అన్యాయంగా జరిగిందని చెప్తున్నాను. నేను డెప్యుటేషన్ అంతర్జిల్లా బదిలీకి అప్లై చేస్తే కూడా నాది రిజెక్ట్ చేశారు. ఇది అన్యాయం అని మాత్రం నేను ఖండిస్తున్నాను సార్.